పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేపాల్లో యువత ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలతో పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తమై ఇప్పుడు క్రమంగా కుదుట పడుతున్నాయి. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీని తాత్కాలిక నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఇక సైన్యంతో చర్చలు ఆమె నేతృత్వంలో జరిపేందుకు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సైన్యం భద్రతను చేపట్టి కర్ఫ్యూ అమలు చేసింది. లూటీలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, ఆయుధాల దోపిడీకి పాల్పడిన వారిపై అరెస్టులు జరిగాయి. జైళ్ల నుంచి వేల సంఖ్యలో ఖైదీలు పరారయ్యారు. కొందరిని సరిహద్దుల్లో పట్టుకుని తిరిగి అప్పగించారు. కాఠ్మాండు ఖాళీ వీధుల్లో సాయుధ బలగాలు గస్తీ కాశాయి. ఈ ఆందోళనలకు మూలం ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం, పాలకవర్గ అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగంపై పెరిగిన అసహనం. సెప్టెంబర్ 6న మంత్రి వాహనం 11 ఏళ్ల బాలికను ఢీకొని పట్టించుకోకుండా వెళ్లిపోవడం. దీనికి తోడు ఇలాంటి ప్రమాదాలు మామూలే, ఆమెకు తగిన వైద్యం చేయిస్తామని ప్రధాని కేపీ శర్మ ఓలీ చులకనగా మాట్లాడడంతో యువతలో ఆగ్రహం వెల్లుడైంది. ఇక అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్ శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అల్లర్లతో నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు, పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు మార్గం సుమగమైంది. అల్లర్లతో నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు, పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇక నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు సమీపంలోని పోలీస్ స్టేషన్తో విమానయాన సంస్థతో సంప్రదించాలని అధికారులు సూచించారు. మొత్తం మీద ఇంకా రక్తపాతం వద్దని, తమ డిమాండ్లపై చర్చలకు రావాలని ఆందోళనకారులు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ విజ్ఞప్తి చేశారు. దీంతో శాంతి పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.